ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా, బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను అనుశ్రీ. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27న తిరుమల వెళ్లనున్నారు. ఈ నెల 28న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు చేసిన ఆరోపణలతో తిరుమల ఆలయ పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను మంటగలిపారని తెలుపుతూ ఆలయాల్లో పూజలు చేయాలని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు వైఎస్ జగన్. తిరుమల పవిత్రతకు సీఎం చంద్రబాబు భంగం కలిగించారంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి కల్తీ జరగనిది జరిగినట్లుగా ప్రచారం చేసి తిరుమల పవిత్రతను, లడ్డూ విశిష్టతను సీఎం చంద్రబాబు అపవిత్రం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేపట్టాలన్నారు. ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో వైఎస్ఆర్సీపీ నేతలంతా పూజల్లో పాల్గొనాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కొడాలి నాని. తిరుమల ప్రతిష్టను చంద్రబాబు మంట కలుపుతున్నారని, జగన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు అసలు వెంకటేశ్వర స్వామి భక్తుడేనా అని ప్రశ్నించారు కొడాలి నాని. ఎక్కడా కూడా ఏ ల్యాబ్ కూడా డైరెక్ట్గా దీంట్లో పశువులకు సంబంధించినటువంటి కొవ్వు కలిసిందని చెప్పి ఇవ్వాలా. ఇలా జరిగి ఉండొచ్చు, అలా జరిగి ఉండొచ్చు, దీని మీద ఇంకా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్తే ఆ పనికిమాలిన రిపోర్ట్ ఒకటి తీసుకొచ్చి ఇది జరిగిపోయింది, తినేశారు, వండేశారు, స్వామికి పెట్టేశారు అని చెప్పి ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడానికి దిగజారిపోయినటువంటి వ్యక్తుల్ని ఏమనాలి? శరీరం ఆత్మ వేరైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకటేనన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. అందుకోసమే చంద్రబాబు మాట్లాడిన మలినపు మాటలకు పవన్ కూడా వత్తాసు పలికారన్నారు. హామీలు అమలు చేయలేదు కాబట్టే లోలోపన మదన పడిపోతున్నారని, అందుకే పాప పరిహారార్థం ప్రాయశ్చిత్త శిక్ష వేసుకున్నారని అన్నారు. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని కూడా మా మలినపు నాలుకతో తప్పుగా మాట్లాడాము, ప్రజల్లో తప్పుడు ప్రచారాన్ని చేశామని చెప్పని వాళ్ళ అంతరాత్మ దహించుకుపోతుంది. కాబట్టి శరీరాలు వేరుగా ఒకే ఆత్మగా ప్రస్తుతానికి అవసరార్థం ఇద్దరు తిరుగుతున్నటువంటి రీత్యా ఈ గుళ్ళలో మెట్లు కడగటాలు, పసుపు కుంకాల మెట్లుకు పూయటాలు, లేదా పాప పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు, అంతే కదా. పాపాలు ఎవడు చేస్తే వాళ్ళే ప్రాయశ్చిత్తం చేయాలి కదా, అదే దాని అర్థంగా కనపడుతుంది. తిరుమల శ్రీవారి లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలను విశాఖ వైఎస్ఆర్సీపీ నేతలు ఖండించారు. దీనిపై సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ విశాఖలో ఆందోళన చేపట్టారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. చంద్రబాబు దేవుడికి క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు సిట్ అంటే కూర్చునే సిట్ విచారణపై తమకు నమ్మకం లేదన్నారు. సిబిఐ విచారణ జరిగితేనే నిజానిజాలు బయటకొస్తాయన్నారు. మొన్న వచ్చినటువంటి విజయవాడ వరదల్ని తప్పించుకోవాలని, లేదా ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను తప్పించుకోవాలని, లేదా తను నమ్ముకున్నటువంటి అమరావతి మునిగిపోతే దాని నుంచి బయటపడాలని, చివరికి వెంకటేశ్వర స్వామి లడ్డూను కూడా ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మన హిందువులకు సంబంధించినటువంటి ప్రపంచంలోనే అతి గొప్ప దేవాలయం వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవాలయం. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో భేటీ అయ్యారాయన. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో 3 జిల్లాలకు చెందిన నేతలకు దిశానిర్దేశం చేశారు. నేతలతో భేటీ తర్వాత పలువురికి కీలక బాధ్యతలను అప్పగించారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా అంబటి రాంబాబుకు బాధ్యతలను అప్పగించారు.
అలాగే కృష్ణా జిల్లాకు పేర్ని నానిని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా దేవినేని అవినాష్ను నియమించారు. ఇక వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కైలే అనిల్ కుమార్ కు బాధ్యతలను అప్పగించారు. గుంటూరు, నరసరావుపేట పార్లమెంటు పరిశీలకులుగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని, మంగళగిరి అసెంబ్లీ సమన్వయకర్తగా దొంతిరెడ్డి శంకర్ రెడ్డిని నియమించారు. ఏఆర్ డైరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీటీడీ అధికారులు. అడల్టరేషన్ టెస్ట్ రిపోర్ట్ ఆధారంగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈవో శ్యామలరావు కాకుండా ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. నివేదిక వచ్చిన 2 నెలల తర్వాత ఏఆర్ ఫుడ్స్ పై పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో ఉలిక్కిపడింది టీటీడీ. కోర్టు అడిగితే ఇబ్బంది అవుతుందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. టీటీడీ వైఖరిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మరోసారి ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. హీరో కార్తిని పవన్ టార్గెట్ చేయడంపై పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. చెయ్యని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో జస్ట్ ఆస్కింగ్ అంటూ చురకలంటించారు. టీడీపీ నామినేటెడ్ పదవుల్లో పార్టీ సీనియర్లకు ఘోర అవమానం జరిగింది. కనీసం కార్పొరేటర్లు కాని వారికి కూడా డైరెక్టర్లుగా నియమించారని సీనియర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు జాబితాలను చూసి అవమాన భారంగా భావిస్తున్నారు. ఎన్నికల్లో టిక్కెట్లు ఆశించిన వాళ్లకు కూడా డైరెక్టర్ల పదవులు కేటాయించారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు మాత్రం చీప్గా పోస్టులు కేటాయించారు చంద్రబాబు. 2014లో మాదిరిగానే తమ పార్టీ నేతలను టీడీపీ ప్రలోభ పెడుతోందన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. మళ్లీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. వైఎస్ఆర్సీపీని వీడిన వారంతా టీడీపీ నేతల ఒత్తిడి, డబ్బుల కారణంగానే వెళ్తున్నారని అన్నారు. 2019 చరిత్రే 2029లో పునరావృతమయ్యేలా కనిపిస్తోందన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబు కమ్ముడుపోయిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య అని మండిపడ్డారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. బీసీలకు మంచి చేస్తారని కృష్ణయ్యకు రాజ్యసభ పదవి ఇస్తే జగన్ను మోసం చేశారని విమర్శించారు. ఆర్ కృష్ణయ్య చరిత్రహీనుడిగా మిగిలిపోతారని, ఆయన్ను ప్రజలు క్షమించరని తెలిపారు. ఆర్ కృష్ణయ్య గారు మొన్నటికి మొన్న కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు బీసీల తరపున రాజ్యసభలో నా గళాన్ని వినిపిస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను ఎవరికి లొంగేది లేదని చెప్పిన వ్యక్తి ఇవాళ బీసీలందరికీ కూడా మోసం చేస్తుంతో పాటు బీసీ సంఘ నాయకులు కూడా మండిపడుతున్నారు రాష్ట్రంలో. ఇవాళ ఆయన చెప్పే సాక్ చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. నేను తెలంగాణలో ప్రాతినిధ్యం వహిస్తున్నాను, నువ్వు ఢిల్లీకి నిన్ను రాజ్యసభకి చేశారయ్యా, రాజ్యసభ సభ్యుడిని. భారతదేశంలో ఎక్కడ ఎవరి గురించి అయినా మాట్లాడే హక్కు ఇచ్చారు, నీకు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. హనకనహల్లో శ్రీరామ రథానికి నిప్పు పెట్టడం బాధాకరమన్నారు మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి. దీన్ని వైఎస్ఆర్సీపీకి ఆపాదించడం సరికాదన్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే వైఎస్ఆర్సీపీపై నెపం వేస్తున్నారని ఫైర్ అయ్యారు. అనంతపురం ఎస్పీ జగదీష్ టీడీపీకి ఊడిగం చేస్తున్నారా అని ప్రశ్నించారు. రథం దహనంలో రాజకీయాలు లేవని స్వయంగా టీడీపీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ప్రకటించారని గుర్తు చేశారు వెంకటరామిరెడ్డి. ఇంకా దోషులను కూడా పట్టుకుంటున్నామని చెబుతూనే ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తిని కూడా తీసుకొని ఈరోజు అరెస్ట్ అనేది కూడా చూపిస్తూ ఒక మిస్చీఫ్గా ఎస్పీ స్థాయిలో ఉండేది ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనో నాయకుడో అని కూడా చెప్పడం కూడా జరిగింది. చాలా కూడా బాధాకరం. ఎస్పీ లాంటి వారు ఇంకా కూడా ఎంక్వైరీ కూడా పూర్తి కాలేదు. అక్కడ ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఈశ్వర్రెడ్డికే నాకు తెలిసినంత వరకు మొన్న ఎన్నికల్లో కూడా ఈ ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తి సొంతం బావ. రాయలసీమపై ముఖ్యమంత్రి చంద్రబాబు వివక్ష చూపిస్తున్నారని కర్నూలులో న్యాయవాదులు మండిపడుతున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ప్రకటనపై కర్నూలు బార్ అసోసియేషన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. బాబు స్వార్థం కోసం శ్రీబాగ్ ఒప్పందాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. రాకముందు నేను కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇస్తానని అది మేనిఫెస్టోలో పెట్టాడు. ఆ మేనిఫెస్టోలో చేర్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలైనాక 100 రోజుల్లో ఏం ప్రకటించాల. 100 రోజుల తర్వాత నేను హైకోర్టు బెంచ్ ఇస్తానని కర్నూలుకి నిన్న న్యాయ సమీక్షలో తెలిపాడు. మేము అనుకుంటున్నాం ఆకలైన వానికి బ్రెడ్ ముక్కలు ఇచ్చినట్లే ఉంది కానీ అన్నం పెట్టినట్లా లేదు.
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వేధింపులతో ఆత్మహత్యకు యత్నించిన మహిళా వీఆర్ఓ కవిత పరిస్థితి విషమంగా మారింది. వీఆర్ఓ కవిత భర్త చిట్టేల సర్పంచ్ శ్రీనివాసరావును ఎమ్మెల్యే కొలికపూడి తీవ్రస్థాయిలో దూషించాడు. అసభ్య పదజాలంతో తిట్టి మళ్లీ తనకు కనిపిస్తే దాడి చేస్తానని కామెంట్ చేశాడు. దీంతో సర్పంచ్ భార్య వీఆర్ఓ కవిత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఎమ్మెల్యే తిట్టడంతోనే సూసైడ్కు ప్రయత్నించింది. ఆమె పరిస్థితి విషమంగా మారటంతో విజయవాడకు తరలించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలకు తెరలేపింది. స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఇవాల్టి నుంచి నామినేషన్ల దాఖలుకు షెడ్యూల్ ప్రకారం మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లకు ఊహించని సమాధానం చెప్పారు అధికారులు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు మేయర్ నిరసన చేపట్టారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. విశాఖలో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభసగా జరిగింది. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో కూటమి కార్పొరేటర్లు దౌర్జన్యానికి దిగారు. వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ను కూటమి కార్పొరేటర్లు చుట్టుముట్టారు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి అసత్యాలు మాట్లాడుతున్నారని సమావేశంలో వైఎస్ఆర్సీపీ అభ్యంతరాన్ని తెలిపింది. ఎవరో తప్పుడు సమాచారం ఇస్తే జీవీఎంసీ అధికారులను ఎలా తప్పుపడతారని ప్రశ్నించారు. దీంతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై కూటమి కార్పొరేటర్లు దౌర్జన్యానికి దిగారు. విశాఖపట్నం జిల్లాలో మంత్రి నారా లోకేష్ కాన్వాయ్ తన కారుని ఢీకొట్టిందని ఓ బాధితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విమానాశ్రయం నుంచి వస్తుండగా తాటిచెట్లపాలెం వద్ద మంత్రి లోకేష్ కాన్వాయ్ తన కారును ఢీకొట్టిందన్నారు. నారా లోకేష్ కాన్వాయ్ ఢీకొట్టిన నష్టాన్ని బాధితుడు ఎక్స్లో పోస్ట్ చేసి తన గోడు చెప్పుకున్నాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. 100 మంది కార్మికులను నాగర్ స్టీల్ ప్లాంట్కు తరలించేందుకు గత 2 రోజులుగా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. అయితే ఇంటర్వ్యూలకు కేవలం 30 మంది కార్మికులే హాజరయ్యారు. డెప్యుటేషన్కు కార్మికులు విముఖతను చూపడంతో ఈ రోజు కూడా ఇంటర్వ్యూలు కొనసాగనున్నాయి. తాజా పరిణామాలతో మరోసారి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతున్నారు కార్మికులు. ఎర్రమట్టి దిబ్బల వద్ద పనులు నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. భీమిలి ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎర్రమట్టి దిబ్బలు సిఆర్జెడ్ జియో హెరిటేజ్ పరిధిలోకి వస్తాయని పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారించిన కోర్టు వెంటనే పనులు ఆపేయాలని జీవీఎంసీ ఇతర శాఖల అధికారులకు ఆదేశాలిచ్చింది. నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా అభ్యర్థులకు శిక్షణను ఇస్తామన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు డ్రగ్ పెడ్లర్లుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్తు నిర్వీర్యం అవుతుందన్నారు. మాదక ద్రవ్యాలపై పోరాటంలో యువతే ముందుండాలని పిలుపునిచ్చారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తే యువత సరైన మార్గంలో నడుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దిద్దడంలో మా రాష్ట్ర ప్రభుత్వం అలుపెరగని విధంగా పనిచేస్తుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రమే ఈ దేశానికి ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతాం. $1 ట్రిలియన్ ఎకానమీని తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత మాది. రాబోయే 4 సంవత్సరాలల్లా 3 లక్షల కోట్ల బడ్జెట్ను 7 లక్షల కోట్ల రూపాయలకు ప్రతి సంవత్సరం తీసుకెళ్లేంత విధంగా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్కి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. మీరందరూ కూడా వాటిని వినియోగించుకోండి. మూసీ నది ప్రక్షాళన మొదలుపెట్టింది రేవంత్ సర్కార్. మూసీ రివర్ బెడ్లో నిర్మాణాల లెక్కలు ప్రకటించింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో మొత్తం 2166 నిర్మాణాలు గుర్తించింది ప్రభుత్వం. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో మూసీ రివర్ బెడ్లోనే నిర్మాణాలు చేపట్టినట్టుగా గుర్తించింది ప్రభుత్వం. హైదరాబాద్లో 1595, మేడ్చల్లో 239, రంగారెడ్డిలో 332 నిర్మాణాలను గుర్తించగా త్వరలోనే హైడ్రా ఆధ్వర్యంలో వీటిని ప్రభుత్వం కూల్చివేయనుంది. మూసీ సుందరీకరణ పేరుతో కుంభకోణం జరుగుతోందన్నారు కేటీఆర్.
దాన్ని కూడా బయటకు తీస్తామన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, భవిష్యత్తులో అన్ని విషయాలను ప్రజల దృష్టికి తీసుకువస్తామన్నారు కేటీఆర్. మూసీ విషయంలో కూడా మేము అన్నీ గమనిస్తూ ఉన్నాం, మీ మాటలు చూస్తూ ఉన్నాం. మరి మొత్తం ఎస్టీపీలు మేము కట్టేసినాం. ఇప్పుడు ఎస్టీపీలా నువ్వు కొత్తగా కట్టేది లేదు. మరి ఎందుకు ఒకసారి 50,000 కోట్లని, ఇంకోసారి 70,000 కోట్లని జూపల్లి కృష్ణారావు, ఇంకోసారి 1,50,000 కోట్లని మళ్ళీ ముఖ్యమంత్రి రకరకాల మాటలు చెప్తున్నారు. అసలు ఇప్పటివరకు డిపిఆర్ అయిందా? అసలు ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైందా? అందులో ఏమున్నది అసలు ఏందో ఎవరికి తెలియదు. అందుకే నేను అనేదల్లా మీ యొక్క మూసీ పేరిట జరుగుతున్న భాగోతాన్ని కూడా మేము గమనిస్తున్నాం, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్లతో పాటు కోయిల్ సాగర్ సహా అన్ని ప్రాజెక్టులను 100% పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. దశాబ్దాలుగా వెనుకబడిన, వలసలకు పేరుగాంచిన జిల్లాలోని ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి సాగునీరు అందిస్తామన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నార్లపూర్ దగ్గర పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇరిగేషన్ అధికారులు సందర్శించారు. గండాపురం నుంచి మరి గట్టు నుంచి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ 2 దగ్గరికి, ఆడ నుంచి శంకరమ సముద్రం దగ్గర నుంచి, ఆడ నుంచి ఈ నుంచి ఇప్పుడు నాగర్ కర్నూలు పోతున్నాం, ఒట్టెం పంప్ హౌస్ చూస్తున్నాం. అన్నీ కూడా చూసి ఇరిగేషను ఆర్థిక శాఖ ఒక కోఆర్డినేట్ చేసి ఎక్కడెక్కడ వెంటనే నిధులు విడుదల చేయాలనో, ఎక్కడెక్కడనో పనులు వేగవంతం చేయాలనో ఒక పూర్తి ఎక్సర్సైజ్ చేసి ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మేము చాలా ఫాస్ట్ ట్రాక్లో ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాము. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను కస్టడీలోకి తీసుకున్నారు నార్సింగి పోలీసులు. చెంచల్గూడ జైలుకు వెళ్లిన నార్సింగి పోలీసులు అక్కడి నుంచి జానీ మాస్టర్ను నార్సింగి పోలీస్ స్టేషన్కు తరలించారు. 4 రోజుల పాటు జానీ మాస్టర్ను ప్రశ్నించనున్నారు. కొరియోగ్రాఫర్ జానీపై పోక్సో యాక్ట్తో పాటు అత్యాచారం, దాడి, బెదిరింపుల కేసు నమోదైంది. కేసులో కొరియోగ్రాఫర్ జానీ రిమాండ్లో ఉన్నారు. 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతిచ్చింది. కోర్టు ఆదేశాలతో జానీ మాస్టర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనేక కోణాల్లో ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా విచారిస్తున్నారు. అన్ని ఆధారాలను ముందు ఉంచి కొరియోగ్రాఫర్ జానీని ప్రశ్నిస్తున్నారు. జాతీయ వార్తలు చూద్దాం. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల 2వ విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 6 జిల్లాల పరిధిలో 26 స్థానాలకు పోలింగ్ జరగ్గా 60% పైగా ఓటింగ్ నమోదైనట్లుగా ఈసీ వర్గాలు వెల్లడించాయి. తొలి దశ తరహాలోనే సెకండ్ ఫేజ్లోనూ ఉత్సాహంగా ఓటేశారు జమ్మూ కాశ్మీర్ ఓటర్లు. ఉగ్రవాద ప్రాబల్యం ఎక్కువగా ఉండే పూంచ్ జిల్లాలో 70% పైగా ఓటింగ్ రికార్డైంది. రాజౌరీలో దాదాపు 70% పోలింగ్ నమోదవగా బుద్గామ్, గందర్బల్ జిల్లాల్లో 60% ఓటింగ్ నమోదైంది. ఈ 2 స్థానాల్లో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పోటీలో ఉన్నారు. శ్రీనగర్లో ఓటు హక్కు వినియోగించుకున్న జేకేఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. మైసూర్ నగరాభివృద్ధి సంస్థ ముడా స్కామ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన మరుసటి రోజే స్పెషల్ కోర్టు షాక్ ఇచ్చింది. ముడా స్కామ్ కేసులో లోకాయుక్త విచారణకు ఆదేశించింది ప్రత్యేక న్యాయస్థానం. సీఎం సిద్ధరామయ్యపై విచారణకు ఆదేశాలు ఇవ్వాలంటూ సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోపణలపై ఎఫ్ఐఆర్ను నమోదు చేసి 3 నెలల్లో దర్యాప్తు నివేదికను సమర్పించాలని ఆదేశించింది. అటు దీనిపై స్పందించారు సీఎం సిద్ధరామయ్య. విచారణ ఎదుర్కోవటానికి తాను సిద్ధం అన్నారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇవాళ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 255 పాయింట్లు, నిఫ్టీ 63 పాయింట్లు లాభపడ్డాయి. తద్వారా రికార్డు గరిష్టాల వద్ద ముగిశాయి. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు రోజంతా స్తబ్దుగానే కదలడాయి. చివర్లో బ్యాంకింగ్, పవర్ సెక్టర్లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 255 పాయింట్ల లాభంతో 85,169 వద్ద ముగిసింది. నిఫ్టీ 63 పాయింట్ల లాభంతో 26,004 పాయింట్ల వద్ద స్థిరపడింది.
బంగారం రేట్లు ఇవాళ కూడా భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 660 రూపాయలుగా పెరిగి 77,020 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర 70,600 రూపాయలుగా నమోదైంది. చెన్నై, ముంబైల్లోనూ ఇదే రేటు ఉంది. వెండి ధరలో ఇవాళ ఎలాంటి మార్పు లేదు. వెండి ధర అయితే అందనంత ఎత్తుకు పెరుగుతోంది. కేజీ వెండి ₹1,00,000 దాటిపోయింది. ప్రస్తుతం కిలో వెండి ధర మార్కెట్లో 1,00,000 రూపాయలుగా ఉంది. సినిమా విశేషాలను సంక్షిప్తంగా స్క్రీన్ 90లో చూద్దాం. గేమ్ చేంజర్ నుండి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని రామ్ మచ్చా మచ్చా అంటూ సాగే రెండో సాంగ్ ను సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. సల్మాన్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా సికందర్. ఈ మూవీ నుంచి సల్మాన్ స్టన్నింగ్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈశ్వర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన హను కోట్ల నటుడిగా దర్శకుడిగా తెరకెక్కిస్తున్న ది డీల్. ఈ సినిమాకి సంబంధించిన ఏమయ్యిందో పాటని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మంచు విష్ణు విడుదల చేశారు. RX100 డైరెక్టర్ అజయ్ భూపతి తమిళ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్తో భారీ బడ్జెట్ మూవీ తీస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదలవనుందని వెల్లడించాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న లైఫ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా ప్రిన్స్ నరేష్ అగస్త్య నటించిన కలి మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. అక్టోబర్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తుంది. హీరో కిరణ్ అబ్బవరం కా సినిమా షూటింగ్ పూర్తయింది. మెమరబుల్ జర్నీ ఇచ్చిన టీమ్ కు థ్యాంక్స్ చెప్పిన చిత్ర దర్శకులు సుజీత్, సందీప్. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.